హలో అండి. నిన్న మానసిక ప్రశాంతత కోసం మనం శ్లోకం చూసాం కదా! లలిత సహస్రనామంలో. ఈరోజు డే 2 సంతాన ప్రాప్తి కోసం అయితే చెప్తాను. సృష్టికర్తి బ్రహ్మ రూపా గోప్తి గోవింద రూపిణి. సృష్టికర్తి బ్రహ్మ రూపా గోప్తి గోవింద రూపిణి. సృష్టికర్తి బ్రహ్మ రూపా గోప్తి గోవింద రూపిణి. సో, ఈ నామాన్నయితే 108 సార్లు 41 రోజులైతే చేయాలి. మార్నింగ్ స్నానం చేసి దీపారాధన చేసుకొని ఈ శ్లోకాన్ని 108 సార్లు 41 రోజులు చేయాలి. అండ్ దీంతో పాటు నేను ఫాలో అయిన టిప్స్ అయితే చెప్తాను సంతానం కోసం. మనందరికీ తెలుసు మైండ్ గాని, బాడీ గాని, మన థాట్స్ గాని అన్నీ పాజిటివ్‌గా ఉండాలి. ఎలాంటి నెగెటివ్ ఆలోచన కూడా మనకి దగ్గరికి రానివ్వకూడదు. అది కూడా ప్రెగ్నెన్సీ ప్లానింగ్ టైమ్‌లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎంత పాజిటివ్‌గా ఉంటే మన బేబీ అంత హెల్తీగా గ్రో అవుతుంది. మీరు ప్లాన్ చేసుకునే 3 మంత్స్ ముందే ఫోలిక్ యాసిడ్ అనేది డాక్టర్‌ని కన్సల్ట్ చేసి తీసుకొని వాడడం అయితే స్టార్ట్ చేయండి. దాంతో పాటు హెల్తీ డైట్, ఎక్సర్‌సైజ్ గాని, వాకింగ్ గాని ఖచ్చితంగా ఒక 1 అవర్ ఉండేలా చూసుకోండి. నేనైతే డైలీ ఖచ్చితంగా ఒక 1 అవర్ వాకింగ్ చేసేదాన్ని. ఫోలిక్ యాసిడ్ తీసుకునేదాన్ని. అలాగే దాంతో పాటు హెల్తీ ఫ్రూట్స్ గాని, వెజిటబుల్స్ గాని, డ్రై ఫ్రూట్స్ గాని, సీడ్స్ గాని ఏదైనా ఇంట్లో భోజనమే. బయట రెస్టారెంట్‌కి వెళ్లి అలాంటి బయట ఔట్ సైడ్ ఫుడ్ అన్ని మీ బేబీ పుట్టి హెల్తీగా పెరిగే వరకి కొంచెం వదిలేసేయండి బయట ఔట్ సైడ్ ఫుడ్. ఏదైనా ఇంట్లోనే తయారు చేసుకొని తినడానికి చూడండి. దీంతో పాటు ఇంకొక టిప్ అయితే నేను చెప్తాను. విజువలైజేషన్. ఇది చాలా పవర్‌ఫుల్ టిప్. మీరు ఏదైతే సపోజ్ మీరు ప్రెగ్నెంట్ అవ్వాలనుకుంటున్నారు. ఒక హెల్తీ బేబీకి ఆహ్, బర్త్ ఇవ్వాలనుకుంటున్నారు. అది ఆ ప్రాసెస్ ఏదైతే మనం గో త్రూ చేస్తామో, ఆ ప్రాసెస్‌ని మీరు పడుకునే ముందు జస్ట్ కళ్ళు మూసుకొని, పడుకొని జస్ట్ ఆలోచించండి. అంటే పాజిటివ్‌గా నాకు హెల్తీ బేబీ పుడుతుంది. నేను ప్రెగ్నెన్సీ మొత్తం హెల్తీగా ఉన్నాను. హ్యాపీగా ఉన్నాను. అని చెప్పి ఆలోచించుకుంటూ, ఆ ప్రాసెస్‌ని హ్యాపీగా ఆలోచించుకుంటూ పడుకోండి. అది మన సబ్‌కాన్షియస్ మైండ్ రిజిస్టర్ చేసుకుంటుంది. ఆ సబ్‌కాన్షియస్ మైండ్ ఎప్పుడైతే రిజిస్టర్ చేసుకుంటుందో, ఆ మాట ఖచ్చితంగా యూనివర్స్‌కి చేరుతుంది. యూనివర్స్ అంటే ఆ అమ్మే. ఆ అమ్మ ఖచ్చితంగా మన కోరిక నెరవేరుస్తుంది. ఈ 2 అయితే చేయండి. దాంతో పాటు మన ప్రయత్నంగా హెల్తీ ఫుడ్, వాకింగ్, మంచి డైట్ చేసుకోండి. పాజిటివ్‌గా ఉండండి. ఎలాంటి నెగెటివ్ ఆలోచనలు రానివ్వకండి. వీడియో మీకు ఇన్ఫర్మేషన్ బావుంది అని అనిపిస్తే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఈ ఇన్ఫర్మేషన్ కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఫాలో చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం శ్రీమాత్రే నమః.